Just see that once and then we'll Prakasham marriage will be down. This is the Krishna Nadi. So this is like they are giving it at the Vishakhapatnam. Right? This is the depression, the eye of the storm. So that eye of the storm is being given through Vishakhapatnam area, sir. While the rain is on the southwest quadrant, this side. That is the rains are here. 7.98 lakh yes sir. No, what I am asking you, last time వచ్చేకొందికి 3 రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా how much water you are having, what is the cushion you are creating there, how much water is flowing. Time to time ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పులిచింతల నుంచి 120 కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం బ్యారేజ్ 6 hours పడుతుంది ఎంత 90 కిలోమీటర్స్ 1 hour 15 కిలోమీటర్స్ లైక్ దట్ ఆ స్పాట్స్ కూడా పెట్టి అక్కడ ఏమన్నా గేజెస్ ఉంటే గేజెస్ కానీ అవి కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ దే విల్ హ్యావ్ ఏ క్లారిటీ On a real time basis. వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీస్ కాంట్రిబ్యూటర్స్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో టాలీ అయిందా లేదా అది వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఇప్పుడు నేనేమంటానంటే నాట్ డేటా, ఇది ఎవ్రీ టైం ఇట్ ఈస్ ఎ లెసన్ ఫర్ అస్ టు లెర్న్. అంతేగాని ఏదో కాగితాలు పెట్టుకొని ఏదో చేసాం అయిపోయింది మొక్కుబడిగా చేసే లాభం లేదు. సైంటిఫిక్గా చేయాలి. నాలెడ్జ్ ఈజ్ వన్, దెర్ ఇస్ ఎ ట్రూత్. దాన్ని ఎవరు అడాప్ట్ చేస్తారనేది క్వశ్చన్ మార్క్. ప్రాపర్ డిస్బర్సల్ నాలెడ్జ్ని ప్రాపర్గా నువ్వు అక్వైర్ చేసుకొని దాని మీద డిటర్మినేషన్ యాక్షన్ అవుట్కమ్స్, దట్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు వాట్ ఈస్ ది ఎవరన్నా ఇక్కడ జియాలజిస్ట్ ఉన్నారా? జియాలజిస్ట్ ఎవరున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మొత్తం ఆంధ్రాలో పెద్దగా రెయిన్ఫాల్ లేదు. ఓకే, నీకు ఓవరాల్గా ఇది కర్ణాటక, తెలంగాణ, ఈ పక్క ఉండేది కర్ణాటక, మహారాష్ట్ర. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా, గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది. ఆ మ్యాప్ను తీసుకోగలిగా? గోదావరి క్యాచ్మెంట్ ఏరియా కూడా మనం మానిటర్ చేస్తాం. భద్రాచలం నుంచి మనకి ఈ టైం వన్ డే వస్తుంది. మనకు అక్కడ నుంచి రిసీవ్ కావడానికి సైలెన్స్ ఎందుకు మీరు అడగడం? పోలీసులు కూడా మనం హవర్లీ రీడింగ్స్ కూడా మానిటర్ చేస్తున్నాం. భద్రాచలంలో ఎట్లా ఉంది, పూనవరంలో ఎలా ఉంది, పోలవరంకి ఎంత ఫీజెక్ట్ ఉంది. ఇక్కడ కృష్ణాలో ఏంటి పరిస్థితి? ఇప్పుడు కృష్ణా కూడా ఇప్పుడు హవర్లీ రీడింగ్స్ మెయింటైన్ చేస్తున్నాం సార్. 7 lakhs క్యూసెక్స్ ఇప్పుడు డిశ్చార్జ్. ఎక్కడ 7 కాదు, ఇంకా ఎక్కువ కదా, 7.9. 9.8 మరి 7 ఉంటాం. మామూలు
నార్మల్గా మనకు సెకండ్ లెవెల్ వార్నింగ్ కూడా ఇష్యూ అయింది సార్. మనము త్రూ క్యాప్ ఇప్పుడు వాటర్ తగ్గుతా ఉందా పెరుగుతుందా క్యాచ్మెంట్ ఏరియాలో ఎంత వాటర్ వస్తూ ఉంది అది నేను అడిగాను. ఎస్ సార్, క్యాచ్మెంట్ ఏరియా మనకు పులిచింతల మార్నింగ్ మనం ఇలా రోజు అవర్లీ బులెటిన్స్ గోదావరి బేసిన్కి కృష్ణా బేసిన్స్ కలెక్టర్స్ ఎవ్రీ